సర్కార్ బడులలో చదువు నేర్పే సార్లు టీచర్లు ట్రాన్స్ఫర్ అయితే బాధపడేటోళ్ళని మస్తు మందిని చూసినాం. పీడ పోయింది అని సంబరంతో సెలబ్రేట్ చేసుకునేటోళ్ళని కూడా చూసినాం. ఎస్ఐలు సిఐల సొంటి పోలీస్ అధికారుల ట్రాన్స్ఫర్లైనా పటాకులు కాల్చి పండుగ చేసుకునేటోళ్ళు మస్తుగా ఉంటారు. అయితే ఫస్ట్ టైం అనుకుంటున్న వల్ల ఒక జిల్లా కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయినందుకు దీపావళి పండుగ రేంజ్ల పటాకులు కాల్చి పండుగ వేసుకున్నారు వీళ్ళు. ఇక చూస్తున్నారా వీళ్ళ సంబరాలు ఏ తీర్లు ఉన్నాయో. అదేదో దేశానికి స్వతంత్రం వచ్చిన 15 ఆగస్టు పండుగ చేసుకున్నంత సంబురంతో పటాకులు కాల్చిర్రు మహిబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముంగట గిట్లా. అగో ఇన్నరా, సంతోషం సంతోషం, పాత కలెక్టర్ బదిలీ అయినందుకు సంతోషం, కలెక్టర్ ను ట్రాన్స్ఫర్ చేసిన సర్కారుకు ధన్యవాదాలు అనుకుంటా స్లోగన్లు ఇచ్చి పటాకులు కాల్చి మిఠాయిలు తినబెట్టుకున్నారు వీళ్ళంతా. అవే అన్న, ఎవరు మీరంతా, కలెక్టర్ సార్ మీకేం నష్టం చేసిండు, ఎందుకు ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అసలు? గత 2 సంవత్సరాలుగా పనిచేసిన అద్వైత్ కుమార్ సింగ్ అనే కలెక్టర్ దాదాపుగా 10 సంవత్సరాలు ఈ గిరిజన జిల్లాను అభివృద్ధిలో వెనకకు నెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అవుట్ సోర్సింగ్ పోస్టుల విషయంలో కానీ, భూముల పరిష్కారం విషయంలో కానీ, భూ సమస్యల విషయంలో కానీ, వేరే శానిటేషన్ సమస్యలు కానీ, వేరే ఇతర ఏ సమస్యలను కానీ పట్టించుకోకుండా ఇవాళ కలెక్టర్ గారు 2 సంవత్సరాలు కాలం ఎల్ల తీసుకున్నారు. అదట ముచ్చట. నిన్న తెలంగాణలోనూ 45 మంది కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, రిజిస్ట్రార్స్ వంటి ఐఏఎస్ అధికారులకు ట్రాన్స్ఫర్లు అయినాయి కదా. కొందరినేమో జిల్లాలు మారిస్తే ఇంకొందరిని శాఖలు, పోస్టులు మార్చిర్రు. అయితే ఈ ముచ్చట మీద ఎక్కడేం పెద్దగా సప్పుడు ఇన్నవాళ్లే కానీ మహిబాద్ జిల్లా కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయినందుకు మాత్రం పండుగ చేసుకున్నారు వీళ్ళు. నిన్న మొన్నటిదాకా వీళ్ళ మహిబాద్ జిల్లా కలెక్టర్ గా కొలువు చేసిన అద్వైత్ కుమార్ సింగ్ సారు జిల్లాను 10 ఏళ్లు వెనుకపోయేటట్టు పరిపాలన చేసిండట. మరలా ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో గానీ కలెక్టర్లు ట్రాన్స్ఫర్ అయినా గిట్లా పండుగ చేసుకునే కల్చర్ చూసుడైతే చాలా రేర్ సీనే కదా. బదిలీ అయినందుకు